సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న భారీ మూవీ 'కూలీ'. ఈ మూవీలో నాగార్జున విలన్‌గా చేస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్ అవుతుందని సమాచారం. సినిమాను మలుపు తిప్పే పాత్రలో నాగార్జున చేస్తున్నారట. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీపై ఫ్యాన్స్‌కు టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. 'కూలీ' మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. రజనీపై తీసిన కొన్ని మేకింగ్ సీన్స్ వీడియోలో చూపించారు. అలాగే నాగార్జున, సౌబిన్, శృతి హాసన్, సత్యరాజ్ కూడా కనిపించారు. ఈ మూవీలో ఉపేంద్ర కూడా నటిస్తున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నారు. రిలీజ్ డేట్కు సంబంధించి మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన వెట్టయాన్ మంచి టాక్ సాధించిన వసూళ్లు అనుకున్నంతగా రాలేదు. ఈ మూవీతో మరో హిట్ ఖాయమని రజనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అటు 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి హిట్ మూవీస్ తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దాదాపు 120 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ ఆడియన్స్లు సూపర్ క్రేజ్ తెచ్చాయి. ఇక గ్లింప్స్లో గోల్డ్ మాఫియా సామ్రాజ్యంలోకి కూలీ పని చేసుకుంటూ బ్రతికేవాడు వెళ్లి విలన్లను ఊచకోత కోస్తూ మొండిగా నిలబడిపోతాడు అనే రేంజ్లో రజనీ క్యారెక్టర్ను చూపించారు. ఈ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇందులో భారీ స్టార్ కాస్ట్ ఉన్న విషయం తెలిసిందే. అసలే సూపర్ స్టార్ సినిమా, అందులోనూ నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి బడా యాక్టర్లు నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా కనిపించనున్నారు అని కొన్ని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై మేకర్స్ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.